హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్స్ రొయ్యల కూర, ఫిష్ ఫ్రై అండ్ చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అందులో అయితే నరం ఉంటుంది కదా, దాన్ని అనేది మనం ఇలా కట్ చేసి లైట్గా 2 సైడ్స్ తీసేసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కటి కడిగి క్లీన్ చేసుకుని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఈ రొయ్యల కూరని ఇంతవరకు మా సైడ్ అయితే ఎవరైనా చేసినట్టు విన్నట్టు కూడా నాకైతే గుర్తులేదు ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ అన్నమాట. నేనైతే బిర్యానీ అలా ఒకసారి కర్రీ అలా అయితే తిన్నా. ఇంట్లో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. పసుపు సాల్ట్ వేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బాగా వాష్ చేసిన తర్వాత మనం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందులో ఒక పెద్ద ఆనియన్, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కోసం కూడా అది కూడా యాడ్ చేసేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. కావలసినంత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ పసుపు సాల్ట్ వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా రొయ్యల్ని, అవి తీసుకొచ్చి ఇందులో ఫ్రై చేసేసేయండి లైట్గా. అలా ఫ్రై చేసి కర్రీ చేస్తే ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అలా పచ్చివే యాడ్ చేయడం కన్నా ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాన్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ మనం గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసినాం కదా, ఇలా కొంచెం ఎర్రగా అయిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే అందులో వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అదంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం 1.5 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫస్ట్లోనే పసుపు సాల్ట్ వేసి దాన్ని మ్యారినేట్ చేస్తాం కదా, తర్వాత ఇప్పుడు కర్రీలోకి కూడా ఎక్కువ సాల్ట్ వేస్తే మాత్రం ఖచ్చితంగా కర్రీలో సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో చూసి అయితే వేసుకోండి. సాల్ట్, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి మసాలానంతా బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం ఈ ప్రాన్స్ కర్రీ అయితే మాత్రం కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో వాటర్ చూసి అయితే వేసేసుకోండి ముందుగానే. నేనైతే ఇంకొన్ని వాటర్ వేసి అయితే మూత పెట్టేస్తున్నా. మూత పెట్టిన తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందైతే ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా ప్రాన్స్ని, వాటిని తీసుకొచ్చి ఇంక ఇందులో యాడ్ చేసేయటమే. కర్రీలో యాడ్ చేసిన తర్వాత అది కూడా ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కాసేపట్లా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, దగ్గర పడే వరకు అన్నమాట. అలా దగ్గర పడే వరకు ఉడికించుకున్నామంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్గా పక్కన పెట్టేసేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీలోకి రైస్ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చపాతీ చేశాను. చపాతీతోనే చాలా బాగుంది ఈ కర్రీ అయితే. చపాతీతోనే టేస్ట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా. తర్వాత నెక్స్ట్ మనం ఫిష్ ఫ్రై రెసిపీ చూసేద్దాం. ఫిష్ ఫ్రై కోసం ఒక మసాలా అయితే కావాలి ఫ్రెండ్స్. అందుకు అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం అండ్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కారం 1.5 స్పూన్ కారం అలా పట్టింది ఫ్రెండ్స్. కొంచెం ఘాటుగానే ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అయితే. కారం తగినట్టు వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అన్నీ వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే అస్సలు ఎక్కువ వేయద్దు, లైట్గా కొన్ని వాటర్ వేసుకుంటే ఈ పేస్ట్ని అయితే మిక్సీ చేసుకోండి. తర్వాత ఒక 1/2 లెమన్ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేసేసిన అనమాట. ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మసాలానంతా ఇంకా మనం ఫిష్కి అయితే పట్టించేసేయడమే. ఇంకా
ప్రతి ఒక్క పీస్ని తీసుకొని చాలా మంచిగా ఈ మసాలా మొత్తం పట్టించేసేయండి. పట్టించేసిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని కూడా మనమైతే వెంటనే చేసుకోకూడదు, అస్సలు బాగోవు. ఈ ఫిష్ కూడా మనము 1/2 అవర్ అయితే అలా మ్యారినేట్ చేసి దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ కూలింగ్నెస్ వల్ల మనం వేసిన కారం, ఉప్పు, ఈ నిమ్మకాయ పులుపు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, చికెన్ అయినా ఫిష్ అయినా ఇలా ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోవాలి అంటారంటే అవన్నీ అనేది ఆ కూలింగ్నెస్ వల్ల వాటికి ఆ ముక్కలన్నింటికి అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. అందుకనే అలా కొద్దిసేపు ఒక 20 మినిట్స్ అట్లీస్ట్ 1/2 అవర్ కాకపోయినా ఆ 20 మినిట్స్ అయినా మనం అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇది నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్, అసలు డీప్ ఫ్రై అయితే చేయకూడదు. ఇలా మ్యారినేట్ చేసిన పీసులను అయితే కబాబ్ టైప్లో కాదు నేను చేస్తుంది, ఇలా పెనం మీదనే చేస్తున్నా. కావాల్సినంత ఆయిల్ వేసుకుంటూ ఒక 20 మినిట్స్ పైగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడకాలి కదా ఫిష్ కూడా, అదే మంచిగా ఫ్రై అయితే అవ్వాలి కదా, కాబట్టి టైం అయితే పడుతుంది. ఒక్కొక్కటి ఇలా నిదానంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుంటూ వాటి మీద ఫ్రై చేసుకోండి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు జలుబు చేసినప్పుడు ఫిష్ తినడం చాలా మంచిది అని చెప్పి, అంటే అలా జలుబు అదేమైనా ఉంటే ఫిష్ తినడం వల్ల తగ్గుతుంది అని చెప్పేసి అట్లా అంటారనమాట. సో అందుకనే ఇంకా ఆ విషయం గుర్తొచ్చి ఇంక ఈరోజైతే ఫిష్ ఎప్పుడైనా సరే నేను ఫ్రైయే ఇష్టపడతాను. ఫ్రై కానీ కబాబ్ కానీ ఇలా ఉంటేనే తింటాను అనమాట. కర్రీ జోలికి మాత్రం అస్సలు వెళ్ళను ఫ్రెండ్స్. ఇంత 1% కూడా నాకు చేపల కూర నచ్చదు ఫ్రెండ్స్. ఈ ఫ్రై రూపంలో తినగలుగుతున్నా.